చందోలు గ్రామం, పిట్టలవారిపాలెం మండలం, బంగ్లాముఖి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. ఈ దేవస్థానం చరిత్ర కనుక వింటే, అప్పట్లో చౌళరాజులు శైవ ఆలయాలు అంటే శివాలయాలు నిర్మించుటకై బండ్ల మీద రాళ్ళు తీసుకెళ్తుండగా బండ్లన్నీ అక్కడికి వచ్చేసరికి ఆగిపోయినాయి అంట. ఎందుకు ఇట్లా ఆగిపోయినాయని చోళరాజు ఆలోచించుతుండగా ఒక సిద్ధుడు నిక్షిప్తమై ఇక్కడ బంగ్లాముఖి అమ్మవారి దేవస్థానం నిర్మించమని ఆదేశించి కనుమరుగైను. ఇక ఆ చోళరాజులు తీసుకువెళ్లిన బళ్ళన్నీ ఒక్కొక్క బండి నుండి ఒక రాయి తీసి అమ్మవారి దేవస్థానం నిర్మించినారు. అక్కడికి వచ్చేసరికి బండ్లన్నీ ఆగిపోయిన కారణంచే అమ్మవారి బండ్లమ్మ తల్లిగా పేరుగాంచింది దేవాలయం. అడిగిన వెంటనే కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ఈ చందోలు గ్రామంలో వెలిసింది. అమ్మవారు మనం గర్భగుడిలోకి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఆ తల్లిని దగ్గర నుండి చూస్తే ఎంత ఆనందం వచ్చింది అంటే మామూలుగా కాదు అసలు. నిజంగా ఏ దేవాలయాల్లో మనం గర్భగుడిలోకి వెళ్ళలేం. ఆ దేవాలయంలో మాత్రం గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకుంటే అవకాశం ఉంది. అందువల్ల అమ్మవారిని చూడంగానే అబ్బా అనిపించింది. తల్లిని చూస్తుంటే కన్నుల పండగగా ఉంది. వీడియో అయితే బాగా తీయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా వీడియో బాగా తీసి ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అమ్మవారి గుడి చూపిద్దాం, పెడదాము, మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారన్న ఆలోచనతో తీసాం వీడియో. మేమైతే వెళ్ళింది శుక్రవారం రోజు వెళ్ళాము. ఆ రోజు అక్కడ ఏవో పూజలు జరుగుతున్నాయి. శుక్రవారం అయితే మగపిల్లలకి పెళ్లి కాని వాళ్ళ చేత పూజలు చేపిస్తారంట. అదే మంగళవారం ఆడపిల్లలకైతే పెళ్లి కాని పిల్లల చేత పూజలు చేపిస్తారంట. ఇక్కడ చాలా విశిష్టమైన పూజలు జరుగుతున్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు గుడి ఆలయంలో పూజారి గారిని, ధర్మకర్తను అడుగుతాము. అడిగి ఫుల్ వీడియో తీసి అమ్మవారిని కూడా చూపించే అవకాశం ఉంటే నీట్గా వీడియో తీసి అసలు విశిష్టత ఏమిటి అనేది, ఇప్పుడెప్పుడు ఏ పూజలు జరుగుతాయి, ఏ టైంలో ఏ పూజ చేస్తారు అన్ని వివరాలు కనుక్కొని మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో తీసే అవకాశం ఉంటే కంపల్సరీ మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాము. ప్లీజ్ వాచ్ యువర్ మై ఛానల్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, వాచ్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మేము వచ్చేస్తుంటే అక్కడ పంతులు గారు చెప్తున్నారు మైక్లో ఏమని, అమ్మ చీరలు పెట్టాము అమ్ముతున్నారు, లాస్ట్ రోజు ఈరోజు తీసుకోండి, తక్కువ రేటుకే దొరుకుతుంది, ఎక్కువ ధర చీరలు తక్కువకి ఇస్తున్నారు, కొనుక్కోండి అని చెప్తే అసలు చూద్దాం కదా అని వెళ్ళాము. చూసి మాకు కూడా నచ్చినాయి. మేము కూడా అట్లనే 2 చీరలు తీసుకున్నాం. ఆ చీరలు కూడా వీడియో తీసాను మీకు చూపిద్దాము అని చెప్పేసి. ఎందుకంటే అమ్మవారు కట్టుకున్న చీరలు మన ఇంటికి తెచ్చుకుంటే మనకు ఆనందం కదా, ఆ లెక్కలో తీసుకున్నాం చీరలు. నిజంగా చీరలు అయితే మాకు చాలా బాగా నచ్చినాయి. మేము ఇద్దరం వెళ్ళాము, చెరవ ఒకటి తీసుకున్నాము. ఇదిగోండి చూడండి, చూపిస్తున్నాను చీరలు చూడండి. ఒకటి ఎల్లో రాణి కలర్, ఇదేమో పింక్ నిండు రాణి కలర్ వచ్చింది. ఇంకొకటేమో ఎల్లో రాణి కలర్ ఉంది. 2 పట్టు చీరలే తీసుకున్నాము. చీరలు అయితే చాలా బాగున్నాయి. అవి ఎప్పుడు 4 రోజుల నుంచి అమ్ముతున్నారంటండి, అన్నీ అయిపోయినాయి. ఇంకా మేము ఏదో అమ్మవారిది తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాం, కానీ అలా అయితే లేవు, చాలా బాగున్నాయి. అయిపోయినాయి చీరలు అన్నట్టు లేవు, చాలా బాగున్నాయి. ప్లీజ్ వాచ్ మై ఛానల్. ఓకే, బాయ్ అండి.